హాయ్ ఫ్రెండ్స్, ఇది జర్మనీ రాజధాని బెర్లిన్ నగరం. ఇది మీరు చూస్తుంది జర్మనీ పార్లమెంట్ భవనం. ఇది పార్లమెంట్ భవనం, ఇది బెర్లిన్లో ఉంటుంది. మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడే. ఇక్కడ ఇది నగరంలోని ఒక భాగం. ఇక్కడ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉంటాయి, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఈ బిల్డింగ్స్లో. ఇది ఇలాగా ఎడ్యుకేషన్ సెంటర్ రోడ్ అన్నమాట. ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ బెర్లిన్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇది. అక్కడ వాటర్ ఫౌంటైన్స్ అవి చాలా చక్కగా ఉన్నాయి కదా. ఈ బిల్డింగ్స్ అన్ని ఓల్డ్ స్ట్రక్చర్లా కనిపిస్తాయి. ఇప్పుడు ఇది మీరు చూస్తుంది రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లరు ఇక్కడ సైన్యాన్ని ఇక్కడే కవాతాలు చేపించి ఇక్కడే సైన్యంతో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ఇది అక్కడే ఒక చర్చ్, ఇది పురాతన కాలం చర్చ్. ఇది 18వ శతాబ్దంలో కట్టారు. ఇది ఇక్కడ ఎక్కువగా టూరిస్టులు వచ్చి విజిట్ చేస్తుంటారు ఈ ప్లేస్ని. ఇది సైన్యం. దూరం నుంచి చర్చ్ వ్యూ అన్నమాట. ఇది ఆ వెనకాల కనిపిస్తుంది టీవీ టవర్, హైయెస్ట్ టీవీ టవర్ అన్నమాట జర్మనీలోనిది, బెర్లిన్లో ఉంది. ఇది ఈ యూనివర్సిటీ చాలా ప్రాముఖ్యత గల యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీలోని చాలామంది చదివారు, వివిధ దేశాల్లో ఉన్నారు, నోబెల్ బహుమతులు కూడా సంపాదించుకున్నారు. అది యూనివర్సిటీ పేరు మర్చిపోయాను చెప్పడానికి. ఇదంతా యూనివర్సిటీ ప్రాంగణం ఇదంతా. ఇక్కడ ఒక 50 నోబెల్ బహుమతులు గెలుచుకున్న విద్యార్థులు ఇక్కడ చదివారని నేను విన్నాను. అంత ప్రాముఖ్యత గల యూనివర్సిటీ ఇది బెర్లిన్లో ఉంది. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా పురాతన కాలం నాటివే. పురాతన కాలం అంటే 18వ శతాబ్దంలో కట్టిన కట్టడాలు. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూలిపోయినాయి, కొన్ని మిగిలినాయి. ఆ కొన్ని మిగిలిన దాంట్లో యూనివర్సిటీస్ అవి ఉన్నాయి కొన్ని. ఈ రోడ్లు చాలా వెడల్పైన రోడ్లు ఇవన్నీ. ఇది ఇప్పుడు ఎండాకాలంలో ఉన్నాం కాబట్టి మీకు అంత ఉంది. అదే చలికాలం వచ్చి వింటర్ సీజన్లో మాత్రం మంచుతో కప్పబడి ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ఎండాకాలం అంటే మీరు అనుకుంటారు మన ఆంధ్రప్రదేశ్ లాగా 45 అని కాదు, చాలా తక్కువ. ఇది రెండవ ప్రపంచ యుద్ధం మృతులకి చిహ్నంగా తల్లి బిడ్డను పట్టుకొని కూర్చుంది. అలాగే ఇక్కడ జర్మన్ తాలూకా స్ట్రక్చర్స్ వాళ్ళ కళాత్మకని రోడ్డు పక్కన పెట్టారు. ఇవన్నీ మ్యూజియంకి సంబంధించి కొన్ని మ్యూజియంస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ ఒక కెనాల్ ఉంది. ఆ కెనాల్లో చుట్టూ బోట్ల మీద టూరిస్టులు విజిట్ చేస్తుంటారు పెద్ద పెద్ద బోట్లతో. ఈ ఒక కాలువలాగా ఉంటుంది ఇది, చూసారా? అది ఇప్పుడు మనం చూస్తుంది ఇది బెర్లిన్ వాల్ అంటే మీకు హిస్టరీ చదివితే మీకు తెలుసు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత ఈ జర్మనీలోని భాగమైన బెర్లిన్ని 2 భాగాలుగా విడగొట్టారు. ఒకటి రష్యా పరిపాలించింది, మరొకటి యుఎస్ పరిపాలించిందని చెప్తారు, యుఎస్ మిగతా కంట్రీలు. అందుకని చెప్పేసి వీళ్ళు ఎవరికి వాళ్ళు విడగొట్టాలని ఈ బెర్లిన్ని సగభాగం ఏమో గోడ కట్టేశారు మొత్తం అంతా. 1979లోని దీన్ని మళ్ళీ పడగొట్టారని చెప్పారు అక్కడ. కానీ ఇప్పటికీ ఆ బెర్లిన్ వాళ్ళకి అంత మొక్క ఉండిపోయింది. ఆ మొక్కను అలాగా మ్యూజియం కింద విజిటర్స్ వచ్చి చూడడానికి వాటికి ఉంచేశారు. అప్పటి కాలం నాటి చిత్రపటాలు అవన్నీ ఎగ్జిబిట్ చేశారు. అవన్నీ చూడడానికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇవన్నీ రెండో ప్రపంచ యుద్ధం నాటి దృశ్యాలు. జర్మనీ అంటేనే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది జర్మనీతోనే. ఇది బెర్లిన్ వాళ్ళు. అటువైపు ఒక దేశం, ఇటువైపు ఒక దేశం పరిపాలించారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ బెర్లిన్ వాళ్ళని మొత్తం కొట్టేసి
మొత్తం ఇదంతా జర్మనీలోకే వచ్చేసిందనమాట. ఈస్ట్ వెస్ట్ లాగా ఉంది అనమాట. దాన్ని అంతా పడగొట్టేశారు ఇప్పుడు. ఈ మొక్క మాత్రం ఉంచారు టూరిస్టుల కోసం చూపించడానికి అనేసి. ఇది అక్కడ కట్టడం, టూరిస్టులు విజిట్ చేస్తున్న దృశ్యం. ఇది అక్కడ కెనాల్లో విహరిస్తున్న పడవ. బాయ్ బాయ్.